యుద్ధాలు జరిగేది విజయం కోసం. విజయాలు సాధించేది చరిత్ర కోసం. History always wins. And somewhere hidden in those pages of history, ఇది ఎంత బాగుందో చూడండి శిల్పం. ఇది మా ఏరియాకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఇది కాకతీయులు కట్టిన ఒక అద్భుతమైన శిల్పం. దీనికి ఉదాహరణ గోదావరి అనేది తెలుస్తుంది, గోదావరి జలం అనేది. అయితే ఏదైతుందో ఈ గోదావరి జలం దగ్గర ఒక ఆనకట్ట బ్రిడ్జ్ అనేది కాకతీయులు స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తూ నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అది కాకతీయులు పెట్టింది పేరు, వారు శిల్పి చెక్కడం. అందరికీ నమస్తే. ఇక్కడ మా ఏరియాకు ఈ ఏరియాకు దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన శిల్పకళతోటి ఒక బ్రిడ్జి నిర్మాణం కాకతీయుల కాలంలో కట్టిన దృశ్యాలు మీకు క్రమంగా ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఇక్కడ శిల్పకళ చూడండి ఎంత చాకచక్యంగా చెక్కడం జరిగింది. మీరు చూసి ఉంటారు ఇక్కడ ఏదైతుందో ఇక్కడ రామప్ప ఆలయం కావచ్చు, అక్కడ 1000 స్తంభాల గుడి కావచ్చు. అలాంటి నిర్మాణంలో ఒక భాగంగా ఏదైతుందో ఈ ఏరియాలో అద్భుతంగా ఈ గోదావరి ప్రాంతంలో ఎంత శిల్పికళతోటి ఎంత నైపుణ్యంగా ఈ శిల్పిని ఎలా చెక్కారనేది మనం ఈ దృశ్యంలో చూసుకోవచ్చు. ఇక్కడ డేట్ కూడా రాశారు. ఈ డేట్ అనేది కామెంట్లో పింగ్ చేయండి, అది నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు ఈ లాంగ్వేజ్ అనేది. ఇదైతే కాకతీయులు ఒక శిల్పికళ అనుకోవచ్చు. ఎందుకంటే మనల్ని తెలంగాణను పాలించినప్పుడు నిజాం పాలించిండు, కాకతీయులే పాలించారు. నిజాంలోకి ఎలాగో ఇలాంటి కళలు ఇక్కడ ఏదైతుందో తిలకం వాళ్ళకు నచ్చదు, ఎందుకంటే వారు ముస్లిమ్స్ కాబట్టి ఇది కాకతీయులు అని కట్టారేమో అని నా యొక్క అభిప్రాయం. అండ్ మీకు ఒక బ్రిడ్జ్ చూపెట్టబోతున్నా, అది మీరు చూస్తే పరిశాన్ అయిపోతారు. ఎందుకంటే ఒక వానకట్ట బ్రిడ్జిని, ఒక గోదావరి ప్రాంతం బ్రిడ్జిని ఒక ఛత్తీస్గఢ్ అండ్ ఇక్కడ ఉన్న తెలంగాణ బార్డర్లో చాకచక్యంగా అప్పటి టెక్నాలజీ తోటి కట్టే ఒక పొజిషన్లో నిర్మాణం చేశారు. అది కూడా మీకు ఎక్స్పోజ్లో వీడియో అనేది మీకు తీసి చూపెడతాను. మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఒక గోదావరి కట్టడం ఏంది, మన టెక్నాలజీ ఏంది, అప్పుడు టెక్నాలజీ ఏంది, అప్పుడు మ్యాథమెటిక్స్ ఏంది, అసలు ఇంత ఇంజనీరింగ్ టెక్నిక్స్ మన తెలంగాణలో అదైనా మన కాకతీయులు మన కట్టిన ఒక గొప్ప శిల్పకళ ఇది. అలాగే మీకు ఒక ఇంజనీరింగ్ తోటి ఒక చిన్న ప్రాజెక్టు కట్టి దాన్ని కొంచెం చిన్న సంభవాల వల్ల విఫలమైపోయింది. దాన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కదా, ఇది గోదావరి ప్రాంతం దగ్గర ఇక్కడ జూమ్ చేసినట్టయితే నేను అక్కడ దాకా వెళ్ళలేదని, కొంచెం తీరం ఉందనేసి. అక్కడ చూస్తున్నారా పిల్లర్స్ లేపారు. సున్నం బట్టి కూడా ఆడనే ఉంటుందంట. సున్నంతో అతుకు పెట్టారట పెద్ద పెద్ద బండల్ని. అండ్ తర్వాత ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక పామ్ షేప్లో మాదిరిగా ఉంది. 10x జూమ్ చేసిన అండి, అది 10x జూమ్ అంటే మీరు అర్థం చేసుకోండి. మొన్న వర్షాలు పడడంతో కాలువ వచ్చేసి ఇక బయటికి అటుకి దాటలేకపోతుంటే ఇదే ఇక్కడ బండలు గిట్ల అన్ని వేరు చేసారు. లోపల ఒక సుమారుగా ఒక 50 ఫీట్ల లోతు తవ్వి ఆ బండలు. ఇప్పుడు ఏదైతే మీకు వీడియో చూపెట్టానో ఇది చాలా ఇలాంటి బండలు ఒక పాము మాదిరిగా అక్కడికి ఇక్కడికి అన్నట్టు ఉంటుంది. అంటే ఇది అక్కడ ఛత్తీస్గఢ్ ఇక్కడికి బార్డర్ తెలంగాణకు సంబంధించిన లైన్ అన్నమాట. ఇది బ్రిడ్జ్ అదే ఏదైతుందో అక్కడ సమ్మక్క సారక్క బ్యారేజ్ మీకు గతంలోనే మీకు ఎక్స్పోజ్ చేయడం జరిగింది. కాకపోతే అంతకు ముందే కాకతీయులు ప్లాన్ చేసి
ఇక్కడ కట్టబోయారట. ఎందుకంటే మనను పాలించింది ఇద్దరు మన తెలంగాణని. ఒకటి మనకు తెలిసినంత వరకు కాకతీయులు పాలించారు మొదట, తర్వాత ఏదైతుందో నిజాం పాలించాడు. ఇప్పుడు మీకు చూపెట్టిన విగ్రహం చూస్తే నిజాం సర్కార్లో ఈ బ్రిడ్జ్ అనేది కట్టడం అయితే జరిగినట్టయితే లేదు. ఇది కేవలం ఎందుకంటే శిల్పి కళ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే కేవలం అప్పుడు రామప్ప ఆలయం కావచ్చు, కిలో వరంగల్లో 1000 స్తంభాల గుడి కావచ్చు, అవి ఎవరైతే కట్టాలనుకునేది ఎవరు, అది కాకతీయులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళకి శిల్పి కళ కావచ్చు, ఇంజనీరింగ్స్. చాలామంది యూట్యూబ్లో చాలామంది పోరాడుతున్నారు. మన సంస్కృతి, మన టెక్నాలజీ మించింది ప్రపంచంలో ఎక్కడా లేదు. అంత శిల్పి కళ మన తెలంగాణలో కాకతీయులు అందించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఎక్కువ రోజులు లేరు తెలంగాణలో. ఒక 400-500 సంవత్సరాలు పాలించిన తర్వాత నిజాం సర్కారు వచ్చి నిజాం పాలైపోయింది. మొత్తం గజిబిజి అయిపోయింది తెలంగాణ అనేది. పన్నులు పెంచిర్రు, ప్రజల్ని చంపిర్రు, అల్లకొల్లోలం చేసిర్రు. మతం పేరుతోటి ప్రజల్ని పాలించి పీడించి వధించేసిర్రు. దాంతో చాకలి ఐలమ్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది కొట్లాటలు జరిపినట్టు తెలిసిందే మనకు. ఇక ఇప్పుడు మనం 2014లో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడైతే సంతోషంగా ఉంటున్నాం. కాకపోతే అప్పటి టెక్నాలజీ అనేది ఇప్పటి టెక్నాలజీ కన్నా బెటర్ వే. అప్పటి ఇంజనీరింగ్ కావచ్చు చాలా గొప్పడైన కళ అది. ఎందుకంటే శిల్పి కళని చేతులతోటి ఎక్కుతారు. వేల బండల్ని ఎలా తెచ్చారో కూడా మనకి ఇంకా అర్థం కాదు. ఇప్పటికి కూడా మనం దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఇంకా కూడా ఉన్నాం. అది థ్యాంక్ యూ సో మచ్. ఈ గ్రామంలో అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేశారు. కాకపోతే మళ్ళీ దీంట్లో విఫలమయ్యారు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మీకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా